హలో అండి. ఈరోజు నేను ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. మా అమ్మాయిని ఇంజనీరింగ్ కాలేజీ జాయిన్ చేసాము. హాస్టల్లో దూరం అండి, కొంచెం హాస్టల్లో పెడుతున్నాము. అందుకని తనకి అవసరమైనవన్నీ నేను ఎలా సర్దానని మీకు వీడియో చూపిస్తున్నాను. దీనికోసం ముందు మనం గుర్తొచ్చినప్పుడల్లా ఒక పేపర్ మీద తనకి ఏం కావాలో అవన్నీ కూడా రాసుకుంటే మర్చిపోకుండా ఉంటాము. తర్వాత ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోవాలి. ముందుగా బట్టలు అవన్నీ కూడా తనకి ఇంకా కాలేజ్ డ్రెస్సులు అయితే ఇవ్వలేదు. అవి తీసుకున్న తర్వాత వేసుకోవడానికి ఉండాలి కదా అప్పుడు దాకా. తర్వాత శానిటరీ ప్యాడ్స్, ఇన్నర్స్, అలాగే ఒక లాండ్రీ బ్యాగ్ తీసుకున్నాను. ఒకవేళ ఒక్కొక్క రోజు బట్టలు ఉతుక్కోకపోయినా కూడా దాంట్లో వేసుకొని ఉంచడానికని బ్యాగ్ తీసుకున్నా. దుప్పట్లు, ఒక దిండు కప్పుకోవడానికి, మంచం మీద పరుచుకోవడానికి దుప్పట్లు అవి, అలాగే 2 ప్లేట్లును 2 బౌల్స్ వచ్చినాయి. ఏమైనా స్నాక్స్ అలాంటివి తిన్నా కూడా బకెట్, మగ్గు, ఒక 2 వాటర్ బాటిల్స్, ఈ పెన్నులు, పెన్సిళ్ళు అలాంటివన్నీ దాంట్లో పెట్టుకుంది. ఇన్నర్స్ కూడా కొంచెం ఎక్కువే పట్టుకెళ్తే మంచిది. ఎందుకంటే కొంచెం లాండ్రీ అబ్బాయి రాకపోయినా వీళ్ళు ఉతుక్కోకపోయినా కూడా ఒక 2 days అలాగా ఉంటాయి. తర్వాత బుక్స్, అలాగే ఇవి చిన్న చిన్న శ్లోకాలు ఉంటాయండి దేవుడివి. మనం పిల్లలు ఒక్కొక్కసారి చదువుకుంటూ ఉంటారు కదా, అలాగే దేవుడి ఫోటో ఒకటి పెట్టాను. రోజు స్నానం చేయగానే దండం పెట్టుకోవడానికి. అక్కడ రూమ్లో అవి ఏమి ఉండవు కదా, అందుకే ఇక్కడ నుంచి చిన్నది ఒకటి పట్టుకెళ్తే ఉంటుందని. అలాగే ఈ ఫెవికాల్ అని, బ్రష్లు, పేస్ట్లు, ఇది హ్యాంగర్స్ అండి. వాళ్ళ రూమ్లో హ్యాంగర్స్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఒకటి తగిలించుకుంటే ఇవి ఐడి కార్డులు, టవల్లో ఆరేసుకోవడానికి వాటికి బాగుంటుందని. ఒక మిర్రర్, కొంచెం ఏమైనా తిన్నా కూడా కడుక్కోవడానికి విమ్ ఒకటి తీసుకున్నాను. ఇది టేపు, అలాగే చిన్న దాంట్లో ఈ ఓడోమాస్ ఒకటి, దోమలు అవి ఉంటాయి కదా, ఫేస్ వాష్, హ్యాండ్ వాష్, సోప్స్, ఇవి బట్టల సబ్బులు, ఒంటి సబ్బులు కూడా పెట్టాను. చిన్న స్క్రబ్బరు తోముకోవడానికి వాటికి. ఇలా సోప్ బాక్స్ 2 తీసుకున్నాను. ఏంటంటే మా అమ్మలో 2 సబ్బులు పెట్టుకోవాలి కాబట్టి. ఇది కొంచెం నవరత్న ఆయిల్ అయ్యమంది, ఎప్పుడైనా ఒక్కొక్కసారి తలనొప్పిగా ఉంటే కొంచెం వేసుకోవడానికి. హెయిర్ ఆయిల్స్, పౌడరు, షాంపూ, ఈ క్లిప్పులు, అలాగే ఒక చాకు, ఒక కత్తిరి, ఒక పీలర్ కూడా పెట్టాను. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఏమైనా తిన్నా కట్ చేసుకోవడానికి ఫ్రూట్స్ అలాంటివన్నీ కావాలని చెప్పి. ఒక రోపు కూడా తీసుకున్నాం బట్టలు అవి ఆరేసుకోవడానికి. హ్యాండ్ బ్యాగ్ ఒక 2 పెట్టుకుంది. సర్ఫ్, అలాగే తినడానికి ఏమైనా స్నాక్స్ లాంటివి కొంచెం కొంచెం వేసాము. ఇవి బాదామ్స్, కొంచెం తనకి డ్రై రోస్ట్ చేసి పెడితే ఇష్టమని నేను కొంచెం పెట్టాను. అలాగే పచ్చళ్ళు, కిస్మిస్ ఇలాంటివన్నీ ఒక సీసాలో వేసామండి. తర్వాత ఒక 2-3 హ్యాంగర్స్ పెట్టాను, ఏమైనా బట్టలు అలాంటివి కొంచెం ఆరేసుకోవడానికి ఉంటుందని చెప్పి. కాలేజీ పట్టుకెళ్ళడానికి బ్యాగులు, అలాగే తనకి ఈ ఒళ్ళు అవి రుద్దుకోవడానికి ఒక్కొక్కసారి పీచు లాంటిది కావాల్సి వస్తుందని పెట్టాను. బట్టల బ్రష్ ఒకటి. ఇవి మాస్కులు, ఎప్పుడైనా అవసరం అవుతాయని చెప్పి ఒక 5-6 మాస్కులు అయితే పెట్టుకుంది. ఇవి టాయిలెట్ సామాన్ అండి. వీళ్ళు రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటారు కదా, అవన్నీ కూడా విడివిడిగా అయితే కొంచెం ప్లేస్ ఆక్యుపై చేస్తుందని చెప్పి ఇలాగా ఒక బాక్స్ అయితే కొని దాంట్లో అయితే సర్దాము. ఇవి 3 ర్యాకుల కింద వచ్చింది. చాలా వరకు దీంట్లోనే పట్టేసినాయి. ఇలాంటివి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. అలాగే ఒక చీమల మందు కూడా పెట్టాను. వాళ్ళు తినే ఏమైనా ఉంటే ఒక్కొక్కసారి చీమలు వస్తూ ఉంటాయి కదా. ఇంకా తనకు అవసరమైనవన్నీ కూడా ఇలాగ 3 చాలా వరకు సర్దేశాము. అవన్నీ మీ ఆప్షన్స్ అండి, ఎందుకంటే పిల్లలు ఏమి యూస్ చేస్తారో అవన్నీ ఒక్కొక్కరు ఒక టేస్ట్ ఉంటుంది, దాన్ని బట్టి మనం సర్దుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ బిస్కెట్లు, ఈ చాక్లెట్లు, లేస్ ఇలాంటివన్నీ కూడా కొంచెం తింటూ ఉంటారు కదా, అలాంటివన్నీ ఇది ఒక బాక్స్ ఉంటే దాంట్లో అయితే సర్ది పెట్టాను. విడివిడిగా కవర్లు వేసి పెట్టుకుంటే కొంచెం ఇలాగైతే బాగుంటుందని చెప్పి. అలాగే 2 స్పూన్లు, గ్లాసులు, చిన్న బాక్సులు 2 అలాంటివన్నీ కూడా పెట్టాము. పెద్ద సూట్ కేసు ఒకటి, బ్యాగ్ ఒకటి ఇలాగా అయినాయండి. ఇవన్నీ కూడా ముందుగా మనం రెడీ చేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే సర్దుకోవచ్చు. చెప్పులు కూడా ఒక 2-3 జతలు అయితే తీసుకెళ్ళింది.
తర్వాత ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఒకసారి మనం లిస్ట్ చూసుకొని అన్నీ టిక్కులు పెట్టుకుంటే మనకు అన్నీ వచ్చినాయి లేదో తెలుస్తుంది. ఇలా అయితే అన్నీ సర్దుకోవచ్చండి ఈజీగానే. పిల్లలు కూడా ఏమీ మర్చిపోకుండా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చింది